భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 32వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాయువు కుశనాభుని కుమార్తెలను గూనివారినిగా చేయుట అనే కథగా విందాం. బ్రహ్మ కుమారుడైన కుశుడు అను ఒక మహాపురుషుడు ఉన్నాడు. అతడు గొప్ప తపస్సు గలవాడు. ఎన్నడునూ నియమములకు భంగం కలిగించనివాడు, ధర్మాలను ఎరిగినవాడు, సజ్జనులను పూజించేవాడు. ఆ మహాత్మునకు సత్కుల సంజాతురాలు తనకు తగినది అయిన విదర్భ రాజకుమారి యందు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు అనే సుగుణవంతులు తనతో సమానులు అగు 4 కుమారులు జన్మించారు. కుశ మహారాజు రాజధర్మాన్ని అనుష్ఠింపవాలెను అనే కోరిక చేత, అభిలాష చేత ప్రకాశవంతులు, గొప్ప ఉత్సాహం కలవారు, ధర్మనిరతులు, సత్యాన్నే పలికేవారు అయిన ఆ పుత్రులకు, పుత్రులారా రాజ్యపాలన చేయండి, అత్యధికమైన ధర్మాన్ని పొందుతారు అని బోధించాడు. ఆ ఋషి మాటలు విని ఆ నరశ్రేష్ఠులు 4 పట్టణాలు నిర్మించారు. మహా తేజస్శాలి అయిన కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయపురాన్ని నిర్మించారు. అధూర్త రజసుడు ధర్మారణ్యం అనేటువంటి నగర శ్రేష్ఠాన్ని, వసురాజు అనే కుమారుడు గిరివ్రజపురాన్ని నిర్మించాడు. రామ, ఇప్పుడు మనమున్నది ఆ మహాత్ముడైన వసువు భూమి. దీని చుట్టూను 5 ఉత్తమ పర్వతాలు ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన రమ్యమైన ప్రసిద్ధమైన సోన నదములు 5 శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశిస్తున్నది. ఈ సోన నదము ఆ వసువునకు సంబంధించింది. తూర్పు నుండి పశ్చిమము వైపు ప్రవహిస్తోంది. దీని తీర ప్రాంతాల యందు మంచి సస్యములతో నిండిన పొలాలున్నాయి. ధర్మాత్ముడు రాజర్షి అయిన కుశనాభుడు ఘృతాచి అను అప్సరస స్త్రీ యందు అత్యుత్తమురాండ్రు అయిన 100 కన్యలను కన్నాడు. యవ్వనంతో ప్రకాశిస్తున్న రూపవతులకు ఆ కన్యలు సకల ఆభరణాలతో చక్కగా అలంకరించుకుని వర్షాకాలపు మెరుపు తీగల వలె ప్రకాశిస్తూ ఉద్యానంలో నలుమూలలా విహరిస్తూ, గానం చేస్తూ, నాట్యమాడుతూ, వాయిద్యములను మ్రోగిస్తూ గొప్ప ఆనందాన్ని పొందారు. అందమైన సకల అవయవములు కలిగి భూలోకమునందు సాటిలేని రూపం గల ఆ కన్యకలు ఉద్యానమును చేరి మేఘమధ్యమునందు నక్షత్రాల వలె ప్రకాశించసాగారు. అంతటా సంచరిస్తున్న వాయుదేవుడు సర్వగుణ సంపన్నలైన రూప యవ్వనములతో ప్రకాశిస్తున్న ఆ కన్యకలను చూసి, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరందరూ నా భార్యలు కండి. నన్ను వివాహం చేసుకుంటే మనుష్యత్వం పోయి మీకు దీర్ఘాయువు లభిస్తుంది. యవ్వనమనేది అస్థిరం, మనుష్యులలో ఇంకనూ అస్థిరం. నన్ను పెండ్లాడినచో మీరు శాశ్వతమైన యవ్వనాన్ని కలిగి ఉండే దేవతా స్త్రీలు అవుతారు అని పలికాడు. ఏ పని చేయడానికైనను అడ్డులేని ఆ వాయువు మాటలు విని ఆ 100 కన్యలు పరిహాసపూర్వకంగా, ఓ సురోత్తమ, నీవు సర్వప్రాణుల లోపల సంచరించేవాడవు. నీ ప్రభావం మాకందరికీ తెలియను. నీవు మమ్మల్ని ఎందుకు ఇలా అవమానిస్తున్నావు? మేమందరము కుశనాభుని కుమార్తెలం. నీవు దేవతవే అయినను నిన్ను నీ అధికారము నుండి తొలగించే సామర్థ్యం మాకున్నది. కాని మా తపస్సును రక్షించుకోవడానికే మేము ఆ విధంగా చేయడం లేదు. ఓ దుర్బుద్ధి, సత్యవాది అయిన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారంగా మేమే స్వయముగా వరుని పొందేడి కాలము మాకు ఎన్నటికీ రాకుండా గాక. మాకు మా తండ్రియే ప్రభువు, తండ్రియే దేవత. మా తండ్రి మమ్ములను ఎవరికిచ్చునో అతడే మా భర్త కాగలడు అని పలికారు. ఆ కన్యకల వాక్యం విని సామర్థ్యవంతుడగు వాయువు చాలా కోపించి వారి అవయవములన్నింటిలోకి ప్రవేశించి వాటిని దుర్బలములుగా చేశాడు. వాయువు చేత ఆ విధంగా పీడింపబడిన ఆ కన్యకలు రాజగృహంలోకి ప్రవేశించి తొట్రుపడుచు, కన్నీడు కారుస్తూ, సిగ్గుపడుతూ నేల మీద పడ్డారు. కుశనాభుడు మిక్కిలి ప్రకాశించే తన ప్రియ పుత్రికలు భగ్నలై దైన్యంతో ఉండడం చూసి, పుత్రికలారా, ఇది ఏమి? ఈ విధంగా ధర్మాన్ని అవమానించుచున్నారు?
చేస్తున్నవాడు ఎవడు? చెప్పండి, మిమ్మల్ని అందరినీ గూనివాళ్లుగా చేసింది ఎవడు? నేలపై దొర్లుచు మాట్లాడుకున్నారేమి అని అడిగాడు. రాజు ఈ విధంగా పలికి నిట్టూర్చి ఏమి చెబుతారో అని వినడానికై సావధాన చిత్తుడై ఉన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 32వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వాయువు కుశనాభుని కుమార్తెలను గూనివారినిగా చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 33వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని బ్రహ్మదత్తుడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.